సచిన్, సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప 2' సక్సెస్ టాక్ తెచ్చుకొని ముందుకు దూసుకుపోతోంది. మొదటి పార్ట్ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్ కూడా ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. మేకర్స్ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చాడు. 1400 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ద్వారా 'పుష్ప 2'కి ఏ స్థాయి బజ్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. 'పుష్ప 2'కి ఏమాత్రం తగ్గకుండా 'గేమ్ చేంజర్' సినిమాను పాన్ ఇండియా రేంజ్లో భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ లాంచ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించాము. టీజర్కి మంచి స్పందన రావడంతో 'గేమ్ చేంజర్' ఈవెంట్స్ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో జరగబోతున్న ఒక భారీ ఈవెంట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గొంటారట. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ నుంచి ఒక స్టార్ హీరో వస్తారట. చెన్నైలో జరగబోతున్న ఈవెంట్కు రజనీకాంత్ను దర్శకుడు శంకర్ ఆహ్వానించారట. ఇండియా బయట 'గేమ్ చేంజర్' ప్రమోషన్ చేసి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నారట. 'పుష్ప 2'కి ఉన్న బజ్ 'గేమ్ చేంజర్' ప్రస్తుతానికైతే లేదు. కానీ విడుదల సమయానికి గేమ్ చేంజ్ చేస్తామని దిల్ రాజు చాలా నమ్మకంగా చెబుతున్నారు. 'గేమ్ చేంజర్' టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'గేమ్ చేంజర్' టీజర్ని ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ అందరూ పోస్ట్ చేసేసి చిన్న చిన్న డీటెయిలింగ్స్ పట్టుకొని స్టోరీలను అల్లేస్తున్నారు. చాలా రోజులకు ఓ కలర్ఫుల్, గ్రాండియర్ సినిమాను చూడబోతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు. 'పుష్ప 2' దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్లో 'పుష్ప 2' తప్ప వేరే పెద్ద సినిమా ఊసే కనిపించడం లేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు పుష్పరాజ్. అయితే ఈ మూవీ తర్వాత రాబోతున్న మరో పెద్ద సినిమా 'రామ్ చరణ్ గేమ్ చేంజర్'. జనవరి 10న విడుదల కాబోతున్న ఈ మూవీని శంకర్ డైరెక్ట్ చేశాడు. జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్తో బజ్ క్రియేట్ అవుతుందంటున్నారు నిర్మాతలు. రాజమండ్రి ఈవెంట్కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారు. అది ఖచ్చితంగా మూవీకి పెద్ద ఊపు తెస్తుందని చెప్పాలి. అయితే ఈలోగా వీలైనన్ని ఎక్కువ ప్రమోషన్స్ చేయాలని, గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కు న్యాయం జరగాలంటే పుష్పకు ధీటుగా కనిపించాలని భావిస్తున్నాడట. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిత్రం 'గేమ్ చేంజర్'ను డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఫెస్టివల్ టైంలో అయితే కొంత కలిసి వస్తుందని సంక్రాంతికి షిఫ్ట్ చేశారు. ఇక చరణ్ కోసమే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ 'విశ్వంబర్' సినిమాను మే నెలకి వాయిదా వేశారు. 'గేమ్ చేంజర్' పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి సంక్రాంతి సీజన్ ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అందరూ అంటున్నారు. దిల్ రాజు సంక్రాంతి సీజన్ మీదనే పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. 'గేమ్ చేంజర్'కి పోటీగా సంక్రాంతికి బాలయ్య సినిమా 'డాకు మహారాజ్' వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో సిద్ధమవుతున్న 'సంక్రాంతికి వస్తున్న' మూవీ కూడా రిలీజ్ కాబోతోంది. సంక్రాంతికి వస్తున్న సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 'డాకు మహారాజ్' నైజాం రైట్స్ను కూడా దిల్ రాజు సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరంగా 'గేమ్ చేంజర్' మూవీ పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే తమిళనాడు మాత్రం గట్టి పోటీ ఎదుర్కోబోతోందనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం అజిత్ హీరోగా తెరకెక్కుతున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేసే ప్లాన్లో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు. తమిళనాట అజిత్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే అక్కడ ప్రేక్షకులు కూడా మొదటి ప్రాధాన్యత తమిళ చిత్రానికే ఇస్తారు. తమిళనాడులో 'గేమ్ చేంజర్'కి గట్టి పోటీ ఎదుర్కోవడం గ్యారంటీ అంటున్నారు. హిందీ బెల్ట్లో ప్రస్తుతానికి ఈ సినిమాకి చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేదు. అయితే రామ్ చరణ్ మాన్య ఎంతవరకు నార్త్ ఇండియాలో పనిచేస్తుందనే దాన్ని బట్టి మూవీ కలెక్షన్ ఆధారపడి ఉంటాయి. గత కొన్నేళ్లుగా శంకర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ అవడంతో అతనిపై పబ్లిక్ అటెన్షన్ తగ్గింది. మరి ఈ ఆటంకాలను 'గేమ్ చేంజర్' ఎంతవరకు అధిగమిస్తుందో వేచి చూడాలి.